గురుగారు నమస్కారం. నమస్తే. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. ఎలా ఉన్నారు గురుగారు? చాలా సంతోషంగా ఆనందంగా అద్భుతం. మీలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ మా స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నూకల పెద్ద వెంకయ్య గారి గురించి అందరికీ తెలిసిందే. మీరు వారి గురించి ఇంకేమైనా అద్భుతమైన విశేషాలు? తాతయ్య గారు ఏంటంటే అండి, మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి అనే గ్రామం ఉందండి. అవును. ఆ కిర్లంపూడి అనే గ్రామానికి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి అసలు అంటే ఇలా వెళ్ళి కూర్చున్న వెంటనే పలానా శ్రీనివాస్ అన్న వ్యక్తి పని మీద వచ్చారా అని చెప్పేవారు ఆయన. లేదా బాబు నువ్వు 2 సమస్యలతో వచ్చావా. ఆయనకి బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే కిర్లంపూడిలో ఏ బంగారం పోయినా, ఏ వస్తువు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా, ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా, లేదా ఇది వరకు పల్లెటూరులో ఒక 50-60 సంవత్సరాల క్రిందట, అంటే నేను 19 నేను పట్టలేదు, నేను 1979లో పుట్టాను. యాక్చువల్లీ తాతయ్య 64లో కాలం చేశారు. నాకు చూడలేదు కూడా నేను తాతయ్యని. కానీ ఈ 50 నుంచి 60 దశకంలో ఉన్న సమయంలో ఏంటంటే గేది అయితే ఆవు తీసుకెళ్ళిపోయిందంటే రే పెద్దాపురంలో పలానా పెరట్లో ఉంది తెచ్చుకోరా, లేదా బంగారం తీసుకెళ్ళిపోయారండి గురుగారు. ఇదే విషయంలో అప్పటి రోజుల్లోనూ స్వతంత్రం వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఏదో విషయం బంగారం పోయిందని అలా చెప్పారు కదా, పోలీసు వారు మమ్మల్ని తీసుకెళ్తున్నారంటే మార్గ మధ్యంలో వెళ్తున్న అంటే కిర్లంపూడికి పెద్దాపురం పోలీస్ స్టేషన్కి మధ్యలో ఎర్రవరం తగులుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒరే బాబు మీ భార్య 7వ నెల అబ్బాయితో పుట్టి ఆస్కారంలో నీకు 2 అమ్మాయిలకి ఎదరా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆశ్చర్యపోయి ఎస్ఐ గారు ఇదేంటి మా ఆవిడ కడుపుతో ఉన్నట్టు. ఆయనది కృష్ణా జిల్లా, ఇక్కడ ఎస్ఐగా పనిచేసేవారు. అవే కాకుండా ఎన్నో తోటరామస్వామి గారని ఫస్ట్ ప్రథమంగా కాపుల్లో మినిస్టర్ పదవి స్వీకరించిన వాడు తోటరామస్వామి గారు కిర్లంపూడిలో. అయిన తర్వాత పంతం పద్మనాభం గారు ఇలాంటి పేర్లు వినిపించే తోటరామస్వామి గారి ఇల్లు ఏమో ఈస్ట్ ఫేసింగ్, మా ఇల్లు ఏమో వెస్ట్ ఫేసింగ్ అనండి. అప్పటి రోజుల్లో కూడా పూర్వీకుల్లో ఈ పెద్దవాళ్ళు అంటే కులం పెద్ద ఇది అని కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే 3వ సంవత్సరం 5వ సంవత్సరం పెళ్లి చేసేసి వస్తున్నారంటే గుర్రబండి మీద కానీ, లేదా మనుషులు తీసుకొస్తుంటే పల్లకి మీద కానీ తీసుకొస్తే పలానా సిద్ధాంతి గారు అమ్మాయి వస్తున్నారా ఊర్లోకి, ఎవరు బయటికి రాకూడదు టౌకి వేయించేవాడు ముందే మినిస్టర్ గారు. ఆ రకమైన ఆచరణలో ఉండి ఆయన నిత్యం ఉపాసనే. ఎంతమంది ఉండేవారంటే ఇప్పటి రోజుల్లో నేను అయోధ్యానంలో అలా చూడలేదండి. అంటే నేను చూడలేదు ఆటోమేటికల్లీ మా తాతయ్యని 50-60 మందికి చెప్పేవాడు డైలీ. ఈవేళ 10 మందికి చెప్పడానికి శక్తి సరిపోవట్లేదు మాకు. యథార్థంగా పలానా శ్రీనివాస్ గారు వచ్చారు, సాయి గారు వచ్చారు, రాజు వచ్చారు, 10 మంది అయితే 80 మందికి మించి చెప్పలేనురా అన్న తయారయ్యే రోజుల్లో అప్పటి రోజుల్లో 50 మందికి చెప్పేవారు. తద్వారా కూడా మా పెదనాన్న గారు నూకల వెంకటేశ్వర గారని వెంకటేశ్వర జ్యోతిషాలయం పెట్టి తద్వారా ఆయన 30 సంవత్సరాలు ఏరారు. వేళ సినిమా యాక్టర్లోనూ పెద్ద ఉన్న వాళ్ళందరికీ, రాజేంద్ర ప్రసాద్ గారికి, మోహన్ బాబు గారికి, తద్వారా విజయ నిర్మల్ గారు లేకపోయినా నరేష్ గారికి, వీళ్ళందరికీ కిర్లంపూడి నూకల వెంకయ్య గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అండి. ఎందువల్ల అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు, ఈ ప్రశ్న శాస్త్రాన్ని మనం నిలబెట్టాలి, తాతయ్య పెదనాన్న చేసిన కృషి అని. నేను బేసికల్లీ 5 పీజీలు చేశాను, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఏ ఆస్ట్రాలజీ. ఈ చేసి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఏంటంటే మా అమ్మ కోరిక మీద ఎంబీఏ చేశానని. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ ప్రశ్న శాస్త్రాన్ని నిలబెట్టాలి. మీరు సాయి అన్న పేరు ఎలా చెప్పారు? సాయి అన్న పేరు ఎలా చెప్పారంటే ఆయన మకర వచ్చేసి చూసిన వెంటనే సాయి కనిపించారు. ఇలా చూసిన వెంటనే ఉపాసనలో ఏంటంటే అండి, ఈ ఆంజనేయ ఉపాసనైనా లేదా సౌభాగ్య విద్య ఉపాస దీక్షాపరుడు నేను. ఇది ఎలాగంటే గురు పరంపర మీద ముందు శ్రీనాథాదే త్రయం గణపతి పేడ భైరవం సిద్ధోగ వటికాచికం జ్యోతి కర్మ మండలం వీరాజ్య షష్ఠి వీరావళి పంచకం శ్రీ మన్మాలయం వందే గురోర్మండలం వందే గురోర్మండలం వందే గురోర్మండలం అని గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు ఉంటారు శ్రీ విద్యోపాసకులకి. దీంట్లో ప్రధానంగా గురువుని నమ్మకంతో చేస్తే సహస్రార చక్రంలో గురువు వచ్చి కూర్చుంటారండి. సహస్రార చక్రం అంటే మన పైన పై భాగంలో 7 చక్రాలు ఉంటాయి. పై చక్రం సహస్రార చక్రం. అంటే ఒక వ్యక్తి చూసిన వెంటనే శ్రీనివాస్ గారు ఇలా కష్టపడేవారా, ఈయన కృషి 2020 అయ్యేటప్పటికి ఏదో విధంగానే ఉన్నత స్థాయికి ఎదగాలి ఉన్న వాటిల్లో అన్న స్థానాన్ని సంపాదించుకోవడానికి మెయిన్ సంకల్ప బలం అండి ప్రతి వ్యక్తిలోనూ. ఈ సంకల్ప బలం మీరు ఇందాక అడిగారు సాయి అని ఎలా చెప్పారు, ఇలాంటివి ఎన్నో విషయాలు చేస్తున్నారు ఇప్పటిదాకా. అందువల్ల నేను ఇచ్చి జనాలకి ఏంటంటే శ్రీనివాస్ గారు నేను చెప్పేది, చాలామంది ఇప్పుడు యుక్త వయసులో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 21వ రోజు పుట్టిన 21వ రోజు కానీ 3 నెలల తర్వాత కానీ జాతక చక్రం వేస్తే ఆ వ్యక్తి దేంట్లో స్థిరపడతాడో ముందుగా ఆలోచించుకోవడం చాలా ఉత్తమమైన కదండి. 12 ఏళ్ల వరకు జాతకం 12 ఏళ్ల వరకు ఒక విషయం అండి. ఇది కాలారిష్ట యోగం అని ఉంటుంది. 4 సంవత్సరాల వరకు
ఇవి కొన్ని లగ్నాలకు మాత్రమే చెప్పడం జరిగింది. ఏ లగ్నాలు గురువుగారిని అడిగితే వృశ్చిక లగ్నం మరియు మకర లగ్న జాతకాలకు మాత్రమే 12 సంవత్సరాల వరకు ఎక్కడ చెప్పబడలేదు. ఇది 21వ రోజు మన పురుడు స్థానం అయిపోయిన తర్వాత 21వ రోజు బారసాల రోజున జాతక చక్రం వేయిస్తే కుర్రాడి అరిష్టాలు ఏమైనా ఉంటే ఆ బాలారిష్ట యోగాల నిమిత్తం ఆటోమేటికల్లీ ఈ అరిష్ట దోష నిమిత్తం ఏ గ్రహానికి లేదా ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతాడు అనేది చిన్నప్పుడే తెలుసుకోవడం మంచిది మనకి. ఎందువల్ల వాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10th క్లాస్కి వచ్చినా ఏ కోర్స్ చేయాలో తెలియని విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంజనీరింగ్ చదవలసిన అమ్మాయిని డాక్టర్లోకి తీసుకెళ్తే ఆ 3 సంవత్సరాల వరకు కూడా నీట్ కొట్టిన సీట్ రాకపోవడం, జపాలు చేయించామని. దీనివల్ల ఏంటంటే హిందూయిజం మీద కొంచెం పురోహితుల మీద సిద్ధాంతుల మీద కూడా పడుతుంది. మేము ఎన్నో సిద్ధాంతులు తిరిగాము కానీ ఎక్కడా పని అవ్వలేదు, నీట్ కొట్టలేదు, 2-3 లక్షలు ఖర్చు పెట్టామన్నారు. అక్కడ 2-3 లక్షలు ఖర్చు పెట్టామని కాదు, జాతక భాగంలో ఈ లగ్నానికి గురుడి యొక్క స్థితి కానీ శుక్రుడి యొక్క స్థితి కానీ బుధుడి యొక్క స్థితి రీత్యా కానీ మెడిసిన్ చదవగలదా లేదా, ఇంజనీరింగ్లో ఏ స్థాయికి ఎదుగుతాడని కొన్ని 100 మందికి జాతకాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా చూసిన వెంటనే వాళ్ళ అబ్బాయి EEE చదువుతాడు, మెకానికల్లోనూ సుప్రసిద్ధుడు అవుతాడు, ఈసీఈ చదువుతాడని ఎంతోమందికి చెప్పిన వాళ్ళు ఇవాళ ఫ్లారిడాలో కానీ డెలైట్ కంపెనీలో కానీ వెర్చ్యూషాలో కానీ అయితే క్యాప్జెమినీలో కానీ కార్నిజెంట్లో కానీ ఎంతోమంది నా క్లయింట్స్ కొన్ని 100 మంది ఉన్నారు. అంటే ఇది అప్పచెప్పడమే కాదు, వెర్చ్యూషా అనే కంపెనీ, నేను ఐఎమ్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంతే కదా. కార్నిజెంట్, క్యాప్జెమినీ, డెలైట్ అనే కంపెనీల్లో కొంతమంది గ్యారంటీగా వస్తుంది మీ వాడికి ఉద్యోగం. పంచమ స్థానం అండి, ఎప్పుడు కూడా విద్య మరియు భాగ్యస్థానం ఉద్యోగం. ఈ యొక్క స్థానాలు అనుసంధానంగా తీసుకుని ప్రత్యేకంగా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం నెల సమయం ఉన్నట్లయితే ఖచ్చితమైన సమయాన్ని బట్టి వాడు దేంట్లో స్థిరపడతాడు లేకపోతే అమ్మాయి కానీ అని చెప్పచ్చండి. ఓకే, కానీ మీరు లేకున్నా కూడా చెప్పేస్తున్నారుగా, ఫోటో పంపించినా చెప్పేస్తున్నారు. అదే అండి, డేట్ ఆఫ్ బర్త్ సమయం లేని వాళ్ళకి కొంతమందికి పూర్వీకులు అంటే మనకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండేవి. ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఫోటో తీసి ఆటోమేటికల్లీ మొక్క కదలికలను బట్టి ఏం నేర్చడం జరుగుతుంది. అయితే వాడి శతభిష నక్షత్రమా, వాడిది పుష్యమి నక్షత్రమా అని నుదుటి మీద రాసేసి ఉంటాయి. అది చదవగలిగిన వాడే సరైన ఉపాసకుడు. ఉపాసనే స్తుతిరశ్యా పఠేదభ్యుదయమ్య సహా అన్నారు. ఉపాసన సరిగ్గా చేయగలిగిన వ్యక్తికి దేన్నైనా సాధించగలరు అన్న విషయం అండి. గురుగారు నాకు సందేహం, ఇప్పుడు నేను మీ మాట గజ్జి వచ్చాను, ప్లీజ్ చెప్పండి. శ్రీకృష్ణుడు బంగారం కావాలని ఏ రోజు కోరుకోలేదు, నాకు కవచకుండలాలు కావాలి లేకపోతే ఇది కావాలి అని. రోజు కూడా సూర్య ఉపాసన చేసేవారు ఆయన. ఓకే, సూర్య ఉపాసన ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి కావాల్సింది తన చేతుల్లోకి తీసుకొస్తాడండి సూర్యుడు. శమంతకమని బంగారం 100 బారువులు బంగారం ఇస్తుంది ఆవిడ. 100 బారువులు అంటే మనం చిన్నప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళో లేకపోతే పైపుల దగ్గరికి వెళ్ళో మున్సిపాలిటీ ట్యాప్ దగ్గర 2 బిందులు పట్టుకునే వాళ్ళం మన మంచినీళ్ళు. అలాంటివి 100 బిందులు బంగారం తీసుకొస్తుంది శమంతకమని. నేను అది గణపతి ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఏమిటి గణపతి ఉపనిషత్తు అంటే, వినాయక నవరాత్రుల్లో గణపతి ఉపనిషత్తు చేసి పాలు పిండున్న పాల బిందువులో చంద్రుని చూడడం వల్ల నీలాపనిందలు ఏర్పడి తద్వారా సూర్యోపాసన చేయడం వల్ల ఆ బంగారమే ఆయనకి భారీ కింద వచ్చింది. చూసారో లేదో. ఎందువల్ల అంటే సూర్యోపాసన ఎవరు చేస్తారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, అఖండమైన తేజస్సు, అఖండమైన రాజపూజ్యం వస్తుంది.